ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనతో కూడికను ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ శక్తి దేవ, ఆది సంభూతుడైనటువంటి మా రక్షక, మృతుడి నైతిని కానీ ఇదిగో యుగమును సజీవుడే ఉన్నానని చెప్పినటువంటి దేవుడా, యెహోవా నన్ను నేను మార్పు నేను వాడిని చెప్పినటువంటి ప్రభువా, మరి తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, ఉన్నవాడవు అనువాడమైన దేవా, అల్ఫయు ఓమేగయు అయిన దేవా, ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చగలని లేఖనాల్లో వ్రాయబడినట్లు ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, మరి ప్రభా ఈరోజు ప్రభు దినం, మరి పరిశుద్ధ దినం మీరు మాకు అనుగ్రహించి ఈ దినము ఉదయకాలము మా ప్రభా మరి మరి ప్రభా మందిరాల్లో ప్రభా మిమ్మల్ని ఆరాధించే గణపరిచే మరి యోగ్యతను మీరు మాకు అనుగ్రహించారు. అట్లాగే ప్రభా మరి సాయంకాలపు నాన్న మరి ఈ యొక్క కూడిక విషయంలో మరి మీ ఆశ్రయాలు ప్రభా భాగ్యమాంటిని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాము తండ్రి. నాన్న తండ్రి వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభా తండ్రి నన్ను మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. అయితే మా తండ్రి ప్రభువా, ఇదిగో మా నాయన మరి గడిచిన సంవత్సరంతో మీరు కాపాడి ఈ యొక్క డిసెంబరు మాసము మరి చివరి దినాల్లో ప్రభా మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే మరి అతి కొద్ది ప్రభా మరి కొద్ది దినాల్లో అయా మరి తండ్రి మీరు వారిని ఇంతవరకు మీరు కాపాడి ప్రభా తండ్రి మేము రక్షించినందుకై మేము స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రభా తండ్రి మరి యొక్క 2024 సంవత్సరం మరి చివరి దినాల్లో ఈ కూడిక కలిగి ఉండే భాగ్యము, ధన్యత మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అయితే మా తండ్రి నాయన మా ప్రభా మరి తండ్రి మీ దాసు ద్వారా వారికి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి మరి భారముకై ప్రభా ప్రేరేపణకై మేము స్తుతిస్తున్నాం. కనుక తండ్రి అదేవిధంగా మరి తండ్రి నాయన గడిచిన దినాలు మరి ఈ మాసము ఆరంభించినప్పటి నుంచి తండ్రి ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్కరి గృహంలో, ఒక్కొక్క కాలనీలో ప్రభా తండ్రి ఈ కూడికను జరిపించడానికి ఎంతో కృప చూపిస్తూ వచ్చావు. ఎబినేజరుడైన దేవుడిగా ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. ఈ కూడికలన్నింటిలో మీరు ఆధిపత్యం వహించి ఆది అంత వహించి నడిపించినందుకై స్తోత్రాలు. అయితే ప్రభా ఈ చివరి కూడిక మీకు ఆశ్రయ భాగ్యం లాంటి గారి గృహమునందు ఏర్పాటు చేయడానికి మీరంతా కృప చూపిస్తూ వచ్చారు తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే మీరక్క కుటుంబాన్ని బట్టి శ్రీనన్న మరి కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రభా నిరోష మరి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నిరోష జీవితం వారి కుటుంబ విషయంలో కూడా మీరెంతో కార్యాలు జరిగించినందుకై మేము స్తుతిస్తుంటున్నాం. కనుక తండ్రి తనకిచ్చిన మరి సంతానం బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. అయితే ప్రభా తండ్రి నాయన మరి అట్లాగే యోహాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా తండ్రి నాయన మరి అఖిల పండు కొరకు మరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రభా తండ్రి పండుకి మీరు 2వ సంతానముగా కుమారుని ఇచ్చావు. అయితే ఆ బాబు కొంత ప్రభా మరి ఇబ్బందికరంగా ఉంటున్నాడు. ప్రభా మీరే దర్శించండి ప్రభా. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు ప్రభా. ప్రభా మనుషునికి అసాధ్యం కావచ్చు, డాక్టర్కి అసాధ్యంగా ఉండొచ్చు, కానీ మీకు సమస్తము సాధ్యమే. కాబట్టి మీ చిత్తము మీ సాధ్యము కనుక దేనికైనా మీరు సమర్థులు తండ్రి. ప్రభా చిన్న బిడ్డ విషయంలో మీ అద్భుత కార్యం జరిగించండి ప్రభా, ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి ఈ రీతిగా మా ప్రభా మరి కోరికలు సిద్ధపరచడానికి మైకులు, లైటింగ్స్ ప్రభా మరి చాపకు వేట్లో ప్రభా అన్ని కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి అన్ని సిద్ధపరచడానికి మీరెంతో సహాయం చేస్తున్నందుకై మేము స్తుతిస్తున్నాం. ఈ కోరిక మరి ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే తోడే ఉండి నడిపించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మధ్య మీ ఆత్మ సంచారము, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం నింపవలసింది కూడా మేము ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి,
సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు, రానున్న వారిని తీసుకుంటండి ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ కూడిక నిమిత్తమై ప్రభువా మరి తండ్రి పాడబోయే పాటలు, వాక్యము, సమస్త కార్యాల్లో మీరే తోడవుని నడిపించమని ప్రార్థిస్తూ ప్రభువా సహాయం చేయండి. నిలబడుచున్న మీ దాసునిగా మీరు ముట్టుము, తాకుము ప్రభువా, మరుగుపరిచి ప్రభువా తండ్రి మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి ప్రభువా. ఇంకా ఎవరైతే కూడిక నిమిత్తమై రావాలని ఆశ కోరి వస్తుంటున్నారో వారిని తీసుకుంటారండి ప్రభువా. ప్రభువా మైకు ద్వారా ఇక్కడ కూర్చున్న వారికి, అలాగే మైకు ద్వారా వినలేని వారికి అందరికీ ప్రభువా నీ మాటను వినుటకు వారికి ప్రభువా శ్రద్ధ, ఆసక్తిని పుట్టించమని ప్రార్థించుచూ ఉన్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా కూడికలోనికి మేము ఇక ఆరంభించినట్టుగా ప్రార్థనతో ప్రభా మీరు కొనసాగించమని ప్రార్థిస్తూ ప్రభా కార్య ఆరంభం కంటే ముగింపు వరకు ప్రభా మీరే తోడు నడిపించమని ప్రార్థిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావమును మీరు ఆరోపించుకోమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము కీర్తన పాడుకుందాం. కీర్తనలు పాడినై ఉంటాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో నా ప్రాణమా నా సర్వమా అనే పాట పాడుకుందాం. నా ప్రాణమా నా సర్వమా అనే పాట మనము పాడుకుందాం. నా ప్రాణమా నా సర్వమా అనే పాట మనం పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో మరి ఈ పాట ఉంటుంది కనుక పాడుకుందాం. 166వ పాట, పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో 166వ పాట, 166వ పాట పాడుకుందాం. కొత్త పుస్తకాలను చూడండి. 166వ పాట మనము పాడుకుంటాం. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సర్వస్తుతునకు చెల్లించుమా. మరువకు ఆయన మేలునను, మరువకు ఆయన. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సర్వస్తుతునకు చెల్లించుమా. మరువకు ఆయన మేలునను,
మరువకు ఆయన మేలులను, క్షమించును నీ పాపములను, క్షమించును నీ పాపములను, కూర్చును నీ రోగములను, కూర్చును నీ రోగములను, కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించు కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల పడును. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను, నిన్ను మేలులతో తృప్తి పరచున్. నీ యౌవనము నూతన పరచును, నిన్ను మేలులతో తృప్తి పరచున్. నీ యౌవనము నూతన పరచును. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన, మరువకు ఆయన మేలులను. మనము నిర్మింపబడినారితి మంటి వరామని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడినారితి మంటి వరామని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వు వల్లే నున్నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరిపోవు. గడ్డి పువ్వు వల్లే నున్నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరిపోవును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లింతుము.
మరువకు ఆయన మేలునను, మరువకు ఆయన మేలునను. స్థిరపరచే తన సింహాసనమును, సర్వలోకమును ఏలుచుండే. స్థిరపరచే తన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞను పాటించెదము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నీ ఆజ్ఞను పాటించెదము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను. మరువకు ఆయన మేలునను, మరువకు ఆయన. నా ప్రియమైన యేసు ప్రభు అనే పాట మనము పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు అనే పాట పాడుకుందాం. గత పాటల పుస్తకంలో 190వ పాట, 190వ పాట పాడుకుందాం. 190 పాట నెంబరు 190వ పాట పాడుకుందాం. 190వ పాట మనం పాడుకుందాం. మా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడానే నాగా ఆశ్రయము పొందితిని. దేవాని దయతోడానే నాగా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన
ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా, దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినము నే పాడుగా నీ వలనే యేసు ప్రభు. ఈ దినము నే పాడుగా నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందముతో దేవా, నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతోనే జీవించితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై
దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. మా ప్రియమైన యేసు ప్రభు చివరిగా దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు ఒక పాట పాడుకుందాం. నీ జీవితం ఎవరికి ఈ లోకంలో జీవించు జీవితం అంతా నీ జీవితం ఎవరికి అనే పాట పాడుకుందాం. 397వ పాట 397వ పాట పాడుకుందాం. జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి శరీరేచ్ఛలపై ఆశ నుండు ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు శరీరేచ్ఛలపై ఆశ నుండు ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు వారి యూహలు దినమెల్న చెడియున్నవి వారి పాప జీవితమంత శాపమేగా జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ధనాపేక్షకులందరూ గలరు ఈ ధరణియందు ధనముపై మనసు నిల్పెదారు ఈ ధరణియందు ధనాపేక్షకులందరూ కలరు ఈ ధరణియందు ధనముపై మనసు నిల్పెదారు ఈ ధరణియందు వారి కలవర మంత ధనమే వారి బ్రతికేడు బ్రతుకంత క్షీణతాయే
జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి స్వంత బోధనకై బ్రతికెదారో ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడియుందురు ఈ ధరణియందు స్వంత బోధనకై బ్రతికెదారో ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడియుందురు ఈ ధరణియందు వారి మనసులు సంకుచితమయ్యుండును సంకుచితమునయుండు వారి జీవిత ప్రయాసము పతనమేగా జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ విరిగిన హృదయము కలరెందరో ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగా ఉండేదారో ఈ ధరణియందు విరిగిన హృదయులు కలరెందరో ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగా ఉండేదారో ఈ ధరణియందు వారు ప్రభుకై దాగియే నిలిచేదారు దైవ వాక్కుగా దినమెల్ల సేవింతురు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెంత నీ జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి భాగ్యం మనకి ఎక్కడున్నారు? సరిపోతే ఇంకో పాట పాడాలా? మీకే ఆప్షన్, చాయిస్ మీకే. సరిపోతే ఇంకో పాట పాడమంటారు, తర్వాత 3 పాటలు పాడి ముగించాడు అనుకుంటారు. ఇంకో పాట పాడాల్సిందేనా? సరే, మీరు ఎన్ని పాడమంటే అన్ని పాడతారు, కానీ టైం లేదు. సరే, చివరి ఒక పాట పాడుదాము. ఆ పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మంచిది. 198 పాట పాడుకుంటాం. హల్లెలూయా పాడిదా ప్రభు నిన్ను కొనియాడిదన్ అనే పాట పాడుకుందాం. 198 పాట మరొక పుస్తకంలో, పాత పుస్తకాల్లో 760 పాట. 760 పాట.
బాగా పెద్ద పాట. అయితే మొదటి 2 వచనాలు, మరి చివరి 2 వచనాలు మాత్రమే పాడుకుంటాం. మొదటి 2 వచనాలు, మరి తర్వాత చివరి 2 వచనాలు పాడుకుంటాం. ఇటు తిరగండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూర్చున్నారు. ఇటు తిరగండి, నా వైపు తిరగండి. ఒక క్రమ పద్ధతిలో కూర్చోవాలి. అంటే మీరు ఇటు తిరగండి. మిమ్మల్ని చూసి సులోచనకి అటు తిరిగి ఇటు తిరగండి. నా వైపు తిరిగితే ఒకళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యారంటే ఒక పక్కకు పోయారంటే వాళ్ళని చూసి ఇంకొక పక్కకి వెళ్ళిపోతారు. అందుకనే మీరు వచ్చే వాళ్ళకి మరి సరిగ్గా కూర్చునేటట్టుగా మీరు చూడాలి. రైట్, మంచిది. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానముల నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నిన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. నాదు శత్రువు నన్ను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువు నన్ను పడద్రోయువాడవు నీవే. మహా సమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. మహా సమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడే. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదం. భయమును పారద్రోలి అభయము నీచితివి. భయమును అభయము నీచితివి. ఎబినేజరు నీవై ప్రభు చుంటివి.
ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. కొనియాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం. కష్టమును నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడే. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం. చివరి వచనం. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం. మనము బైబిల్స్ పైకెత్తి బైబిల్ యొక్క వచనాన్ని పాడుకుంటాం. యేసు నాతో మాట్లాడే వచ్చి ఆ పాట అంతా పాడుకోములే ఒక వచనమే పాడుకుంటాం. యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో. ఉట్టి చేతి రక్తం వాటండి, ఉట్టి చేతి రక్తం. బైబిల్ ఉన్నవారే ఎత్తండి. ఉట్టి చేతులు చూపించొద్దు. అర్థమైందా? నేను నా భాష మీకు అర్థమైంది కదా.
బైబిల్ ఉన్నవారే మీ బైబిల్ శక్తి మీ సెల్స్కు పైగా ఎత్తి చూపించండి. యేసు నాతో మాట్లాడ ప్రభావ మీ స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడబోయే సంగతులను ప్రభావ మీరే మాతో మాట్లాడండి, సహాయం చేయండి. మీ లేఖనములు ఆధారంతో మేము ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మన దేవుని బిడ్డలు భాగ్యమాంటి గారు వారి గృహమునందు ఇలాగ మనం కూడుకోవటం అది మనకెంతో ధన్యకరమైన మరి సంగతి. ఎందుకంటే ఈ దినాల్లో మరి ఇటువంటి కూడికలు చాలా అరుదుగా ఉన్నాయి. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. రాకడ సమీపించే కొలది ప్రజల్లో ఏం సన్నగిల్లిపోతుందంటే భక్తి సన్నగిల్లిపోతుంది. అలాగే ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంది. ఇదంతా ఎవరు చేసే పని? అపవాది చేసే పని. అందుకనే మరి ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇటువంటి కూడికను మనం కలిగి ఉండే ధన్యత మరి తన దాసురాలు మరి దేవుని దాసురాలు భాగ్యమాంటి అలాగే ప్రభు మేరక్క వారి యొక్క కుటుంబంలో ఇలాగ మనందరం కూడుకోవడం అది మనకెంతో మరి కృప ఉంటుంది. అది మనకెంతో భాగ్యం. కాబట్టి ఇప్పటి వరకు మరి కీర్తనతో పాటలతో దేవుణ్ణి మనము ప్రకటిస్తూ వచ్చాం, ఆయన ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనము చూసుకుంటాం. మన పితరుడైనటువంటి దావీదు మరి దేవుని యొక్క సేవకుడైన దావీదు రచించినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. అనేకమైన కీర్తనలు ఉన్నాయి. అన్ని దావీదు కీర్తనగా మనం అనుకోకూడదు. కొన్నే దావీదు కీర్తనలు. ఇప్పుడు మనం చదవబోయే కీర్తన ఎవరిది అంటే దావీదుది. చూడండి, ఇప్పుడు ఆ కీర్తన చదువుకుందాం. 103వ కీర్తన, 103 కీర్తనలు 103వ కీర్తన 1 నుంచి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మరి 103వ కీర్తన 1వ అధ్యాయము 103వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు మరి గబగబా స్పీడ్గా మరి చదువుకుందాం. కనుక మరి
చదవమన్నప్పుడు చదవండి, మైక్ తీసుకొని చదవండి. ఈ వచ్చినాను అందరూ కలిసి మార్చి మార్చి చదువుకుంటాం. మైక్ ఇవ్వ. మైక్ ఇవ్వ. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. చదవండి 2వ వచనం. తర్వాత 3వది, ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 4వ వచనం చదవండి. రైట్. 5వ వచనం, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తగా అగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడుచు వారందరికీ న్యాయం తెచ్చు. 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. 8వ వచనం చదవండి. ఎస్. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. సో 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా. కాబట్టి దావీదు గారు, మన పితరుడైనటువంటి దేవుని సేవకుడైన దావీదు గారు, ఆయన జీవిత చరిత్ర ఎంతో మరి గొప్పది. ఎందుకంటే దావీదు అంటే ఎవరు మనందరికి తెలుసు. ఎవరైనా యెషయాకు పుట్టిన కుమారుడు. ఎవరు? ఇంకో మాటలు చెప్పాలంటే బెత్లెహేమీయుడైన దావీదు. సరే, ఈ దావీదు చరిత్ర మనం సవివరంగా చెప్పుకునే సమయం కాదు. అయితే దావీదు అనగానే మనకేం గుర్తొస్తాడంటే ఆయన గొర్రెల కాపరి అని గుర్తొస్తాడు. దావీదు అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? కాపరి. అందుకనే మరి ఆయన ఏ కాపరి? గొర్రెలు కాసుకునే కాపరి. మరి మిగిలిన అన్నదమ్ములందరూ ఏం చేసేవాళ్ళు? వారి పనులు వారు చేసుకుంటూ వచ్చేవారు. కానీ తండ్రి ఈయనకి ఏ బాధ్యత అప్పగించాడు? కాసుకునే బాధ్యత. ఏం కాసుకునే బాధ్యత? అరే, నువ్వు గొర్రెలు కాసుకోవడమే నీ పని అన్నాడు. కాబట్టి ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఏం చేశాడు? హెచ్చించాడు. కాబట్టి దావీదు యొక్క జీవితము ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చాడు. అయితే ఈ లోపు దావీదుకు ఉన్న పరిస్థితులు చాలా కఠోరంగా ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు, శోధనలు, సమస్యలు, శత్రుత్వము, దావీదు జీవితంలో ఎన్నో భయాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఇవన్నీ తన జీవితంలో వెంటాడుతున్నప్పటికి కూడా దావీదు ఎలా ఉన్నాడు? క్షేమముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్షేమముగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఆ దావీదే దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. నిజంగా దేంతో స్తుతిస్తున్నాడు? ప్రాణముతో, అలాగే అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలతో ఆయన స్తుతిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి. దేని బట్టి? ఆయన చేసిన ఏ కారాలు చెప్పండి. అపకారాలు, ఉపకారమా? ఉపకారము. కాబట్టి మన దేవుడు ఎవరు? ఆయన ఉపకారి. చూడండి మాట బైబిల్లో 145వ కీర్తన 145వ కీర్తనలో 9వ వచనం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి. చాలు. యెహోవా అందరికి ఏమై ఉన్నాడు? ఉపకారి. ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. అపకారి ఏం చేస్తాడు? అపకారాన్ని చేస్తాడు. కాబట్టి అపకారి ఉపకారం చేయడు, ఉపకారి అపకారాలు. అంటే దావీదు జీవితంలో ఈ దేవుడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు దావీదు అంటే ఆయన ఉపకారి. ఉపకారి నా జీవితంలో ఏం చేశాడు? ఉపకారాలు చేశాడు, మంచి కార్యాలు. కాబట్టి ఆ కార్యాలన్నీ, ఆ ఉపకారాన్ని చెప్పుకునే టైం కాదు.
అయితే ఒక మాటలో చెప్పాలంటే తన జీవితంలో ఆ చిన్ననాటి నుండి వృద్ధాప్య వరకు తన జీవితంలో ఎన్నో దేవుని ద్వారా ఉపకారాలు పొందుతూ వచ్చాడు. అవి చెప్పడానికి లెక్కకు మించినవి, లెక్కకు మించిన కార్యాలు. కాబట్టి దీన్ని బట్టి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి ఏమంటున్నాడంటే 6వ వచనం, నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము. చూసారా, ఆయన న్యాయం తెచ్చేవాడు. అంత మాత్రమే కాదు, క్షమించేవాడు. 3వ వచనంలో క్షమించేవాడు, కుదిర్చేవాడు. ఏం కుదిర్చేవాడు? సంబంధానా? ఏం కుదిర్చేవాడు? సంకటములన్నిటినీ. సంకటాలు, మన జీవితంలో ఎన్నో సంకటాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. సంకటములన్నిటినీ. సంకటం అంటే ఏంటి? సంకట సంకట జావా, సంకట బియ్యం. సంకటం అంటే క్లిష్టమైన పరిస్థితులు, ఎన్నో మరి ఆ ఆ మరి కఠినమైన పరిస్థితులు, వీటన్నిటిలో ఆయన కుదిర్చేవాడు. ఇంకా చూస్తే ప్రాణమును విమోచించేవాడు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇందాక చదువుకుంటూ వచ్చాము. ఆ విధంగా దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయము చేసేవాడు. 8వ వచనంలో చూస్తే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. చూసారా, ఏమని స్తుతిస్తున్నాడు? ఆయన విమోచకుడని స్తుతిస్తున్నాడు. అలాగే ఆ ఆయన తృప్తిపరిచేవాడని స్తుతిస్తున్నాడు. ఆయన దయా దాక్షిణ్యం గలవాడని, కృపా సమృద్ధి కలవాడు. ఆయన దేవుని చెప్పండి, కృప ఎంత ఉంది, సమృద్ధి అంటే దానికి ఎంతని అంతని సమృద్ధి. ఎంతో కృపా సమృద్ధి గలవాడు. ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చినట్టుగా దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. తర్వాత 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు. ఒకవేళ ఆయన కోపించుంటే మనం ఉండేవారమేనా? బైబిల్ ఏం చెబుతుంది? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండను. కాబట్టి ఆయన కోపం నిమిషమే. మన కోపం ఎంతసేపు? సత్యం దాకా ఉంటుంది. మనకి మన కోపం ఇప్పుడు దాకా ఉంటుంది, సత్యం దాకా. ఎవరి మీద కోపం? మనుషుల మీద, మన ఇంటి పక్క వారి మీద, మన ఇంటి ముందు వారి మీద, మన ఇంట్లో వాళ్ళ మీద కోపము. అయితే ఆయన కోపం ఎంతవరకు? నిమిషం మాత్రమే. ఆయుష్కాలం గడవై నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. కాబట్టి మన కోపానికి ఆయన కోపానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడింది చెప్పండి? నీ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. కోపడి కానీ పాపము. చదవండి ఆ మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. కోపపడుడు గాని, కొంచెం దూరం పెట్టుకో. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎప్పటి వరకు సులోచనక్క? ఎప్పటి వరకు మన కోపం నిలిచి ఉండకూడదు? సూర్యుడు అస్తమించు వరకు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఎటు నుంచి ఉదయిస్తాడు? ఎటు నుంచి అస్తమిస్తాడు? చెప్పండి. అదన్నా చెప్పండి. తూర్పున ఉదయించి పరమటికి ఆయన అస్తమిస్తాడు. కాబట్టి ఈ కార్యం జరుగుతే కానీ మనలో కార్యం జరగదు. ఈ కార్యం బట్టి ఏ కార్యము? కోపము. అందుకనే మన కోపము ఎప్పటి వరకు ఉండాలి? కోపడానికి కోపం ఉంటుంది, కానీ కోపముగా ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఈ కోపమే అనేకులను పాపంలో దించి, పాపం ద్వారా అన్ని నష్టాలు, కుటుంబంలో నష్టాలు, తర్వాత అన్ని విషయాల్లో నష్టాలు. నిజంగా కోపము ఎంత భయంకరమో. కాబట్టి అక్కడ ఏమన్నాడు? ఆయన కోపడువాడు కాడు. పదవచ్చిన, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూసారా, మన పాపమును, మన దోషమును బట్టి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి పిల్లలు, ఎవరు మాట్లాడుతుంది అక్కడ? కాబట్టి మన పాపమును బట్టి
మన దోషమును బట్టి ఆయన ప్రతీకారం చేసేవాడు. మనమైతే ప్రతీకారం చూపుతాం. ఎవరి మీద? ఎవరి మీద ప్రతీకారం? కాబట్టి తీరే వరకు, ఏం తీరే వరకు? కక్ష తీరే వరకు, కోపం తీరే వరకు ఏం చూపిస్తాం? ప్రతీకారం. ఈ దేవుడు ప్రతీకారం చూపేవాడు కాదు. ఏమక్క, ఏమైంది మీరక్క? ప్రతీకారము చూపనివాడు, ప్రతీకారం చేయనివాడు. అందుకనే అట్టి దేవుడు దావీదు జీవితంలో ఉన్నాడు గనుక దావీదు దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఒకవేళ దేవుడు దావీదు జీవితంలో అంత రివర్స్గా చేస్తుంటే దావీదు క్షేమంగా ఉండేవాడు కాదు. అందుకనే దావీదు జీవితంలో కాదు, మన జీవితంలో కూడా దేవుడు ఆయన దేవుడుగా దావీదుకు చూపిన దేవుడు కాదు. దావీదుకి ఏం చూపించాడు చెప్పండి? శాశ్వత కృప. దావీదుకు శాశ్వత కృప చూపించాడు. అలాగే ఆ కృప మనకు దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం ఇప్పుడు వద్దాం. 11వ వచనం మన అంశం చూడండి. ప్రాముఖ్యమైన అంశం, భూమి కంటే, చెప్పండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికము. చూసారా? ఎవరి ఎడల? భయభక్తులు. ఈరోజు ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. గడిచిన సంవత్సరం అంతా 2024 జనవరి మొదలుకొని 2024 డిసెంబర్ మరి ముగింపు దినాల వరకు దేవుడు మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు తోడే ఉన్నాడు. ఆయన కృప మనకు శాశ్వతముగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. అందుకని ఈ నేటికి మనం ఎలా ఉన్నాం చెప్పండి? క్షేమంగా ఉన్నాం. కాబట్టి మన కాలనీలో, మన ఊళ్ళో ఎంతమంది నశించిపోయారు, ఎంతమంది చనిపోయారండి, ఎంతోమంది మరి గతించిపోయారండి. మరి ఈరోజు నువ్వు నేను మరి బ్రతుకున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. అందుకనే దావీదు దేవుని స్తుతించినట్లుగా మనందరం దేవుని స్తుతించే వారంగా ఉంటున్నాం. అయితే ఒకటి దావీదు ఏమంటున్నాడంటే ఒకే మాట అంటున్నాడు, భయభక్తులు. ఇప్పుడు దావీదు ఏం కోరుతున్నాడు? ఇంత చెప్పి కూడా ఒక హెచ్చరిక ఏంటి? భయభక్తులు. దావీదు దేవుని స్తుతించడమే కాదు, దేని విషయంలో మనసు పెడుతున్నాడంటే భయభక్తులు. దేని విషయంలో? దావీదుకి దేని మీద ప్రాముఖ్యత అంటే భయభక్తులు. ఎవరి ఎడగా భయభక్తులు? దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఎన్నో కార్యాలు చేస్తాడు. చూడండి, బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఇప్పుడు మనము చూస్తే మంచిది. చూడండి, మొట్టమొదటిగా ఏ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం కక్కక తీసి చదవండి త్వరగా. హెబ్రీ 11 7వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసం కలిగిన నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి, కొంచెం మైక్ దూరం పెడితే క్లియర్గా వస్తుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. అందుకనే ఈ విషయం చెప్పకముందు బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే 34వ అధ్యాయం 11వ వచనంలో, వినులారా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను అన్నాడు. ఏమన్నాడు? వినులారా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. అంత మాత్రమే కాదు, 66వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు దావీదు? చదవండి అమ్మాట. 66:16 చదువక్క. కీర్తన 66:16 చదువు. 66:16 వచనం.
ఇంత లేక, ఇంత ఆలస్యమా? దేవుని యందు భయభక్తులు గలవారున్నారా? మీరు మీరందరూ వచ్చి ఆలకించుడి. చాలు. ఇప్పుడు దేని గురించి మనం ఆలకించాలి? ఇప్పుడు భయభక్తులు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావంటే దేవుడు నీతో ఒక పర్పస్తో నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఏదో భాగ్యమానికి పిలిచారని కాదు, లేకపోతే ఇక్కడ మీటింగ్ జరుగుతుందనే విషయం కాదు. నీ జీవితంలో ఈరోజు ఒక మార్పు కలగాలని, ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోవాలని ఆ యేసయ్య ప్రభు నీకు తీసుకొచ్చాడు. అందుకనే ఆలకించుడి. దేని గురించి? భయభక్తుల గురించి ఆలకించాలి. ఇంకో మాట చెప్పాలంటే ఈమె గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనంలో ఈ భయభక్తులు ఎక్కడ ఉండాలని చెప్పండి. బైబిల్ చెప్తుంది ఈ భయభక్తులు ఎక్కడ మనం కలిగి ఉండాలంటే, ఎక్కడి నుంచి రావాలి భయభక్తులు? హృదయంలో నుంచి రావాలి. ఎక్కడి నుంచి? చూడండి మాట, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. మైక్ ఇయ్యండి. ఇర్మియా గ్రంథం 32:40 వచనం. చదువమ్మా గట్టిగా. స్విచ్ ఆన్ చేయి. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. తర్వాత వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఎక్కడి నుంచి రావాలి భయభక్తులు? హృదయంలో నుంచి. ఎక్కడి నుంచి? హృదయంలో నుండి. అంతేగాని కళ్ళలో నుంచి కాదు, లేకపోతే నోట్లో నుంచి కాదు. హృదయంలో నుండి ఆ భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే ఇప్పుడు ఈ భయభక్తుల గురించి దేవుడు కొన్ని విషయాలు నేర్పబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో నీవు భయభక్తులు కలిగి ఉండాలో అనే సంగతులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? నోవాహు గురించి ఏమని రాయబడింది అక్కడ మనం చూస్తే? న్యాయముడు చెప్పండి. అది వరకు చెప్పండి. నోవాహు చెప్పండి. నోవాహు అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఎలాంటి వాడు? భయభక్తులతో. నోవాహు భయభక్తులు గలవాడై. ఎందుకంటే హెచ్చరిక చేయబడి ఉన్నాడు. దేవుని చేత హెచ్చరిక చేయబడి దేవుని ఇంటి భయభక్తులు గలవాడై ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడను. కాబట్టి ఇంటి వారి కొరకు. కాబట్టి నీ భయభక్తులు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే నీ ఇంటి వారందరూ ఏమవుతారు చెప్పండి? రక్షించబడతారు. ఎందుకు నీ ఇంటి వారందరూ రక్షణ పొందలేకపోతున్నారు? నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇంట్లో వారిని కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధులు కానీ రక్షణ ఎందుకు పొందలేకపోతున్నారంటే నీలో సరి అయిన భయభక్తులు లేకపోవడం. నీలో సరి అయిన భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంట్లో వారందరూ ఏమవుతారు? రక్షింపబడతారు. నోవాహులో భయభక్తులు ఉంది కాబట్టి నోవాహు ఇంటి వారందరూ ఏమయ్యారు చెప్పండి? రక్షించబడ్డారు. రాత్రి నీ ఇంట్లో రక్షణ ఉందా? నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారా? నీ ఇంట్లో అందరూ పాప క్షమాపణ ఉందారా? నీ ఇంట్లో వాళ్ళందరూ మరి పాపములు యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాయా? నీ ఇంట్లో వారందరూ రక్షించబడ్డారా? కాబట్టి నీవే రక్షణ పొందావంటే కుదరదు. నువ్వే రక్షణ పొందావనుకుంటే సరిపోదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సుమా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎక్కడి నుంచి రావు? నా భయభక్తులు హృదయములో నుండి నీలో భయభక్తులు కలిగి ఉంటే నిన్ను చూసి నీ భర్త మారుతాడు, నిన్ను చూసి నీ భార్య మారిద్ది, భార్య భర్తను చూసి బిడ్డను మారుతారు. ఈ రోజున ఎందుకు మారలేకపోతున్నారంటే ఇదే కారణం, భయభక్తులు లేకపోవటం బట్టి. ఇలాంటి తీర్మానం చేసుకో. నీ ఇంటి వారి రక్షణ కొరకాయ నువ్వు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండవు. అయ్యో దేవా, నిజమే, నేను భయభక్తులు లేకపోబట్టి నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు అంటే దానికి కారణం ఎవరు? నేనే. రాత్రి నిన్ను బట్టేనా నీ ఇంటి వారు రక్షణ పొందాలి.
నోవహుని బట్టి ఇంటి వారందరూ ఏమయ్యారు చెప్పండి? రక్షించబడ్డారు. ఎందుకంటే నోవహు ఎలాంటి వాడు? భయభక్తులు గలవాడు. ఆ రక్షణ నీ ఇంట్లో ఉందా? ఏదో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం, లేకపోతే క్రిస్మస్ ఏంటి 31st ఆరాధన జరుపుకుంటున్నాం. ఇది ముఖ్యం కాదు, కానీ నీ కుటుంబంలో రక్షణ పొందాలనేది ఈ రాత్రి. నీవు రక్షించబడటమే కాదు, నీతో పాటు నీ ఇంటి వారు కూడా. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? ఎంత మంచి మాట అండి. ఈ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నీ ఇంటి వారందరూ ఎక్కడ ఉంటారు? మందిరంలో కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? మరి ఈ రోజున నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య మందిరానికి రావట్లేదంటే, వారు ఎక్కడో కూర్చుంటున్నారంటే కారణం ఏంటి? ఎందుకయ్యా మా మీద ఇంత నింద మోపారు అనుకుంటున్నారా? ఎందుకయ్యా మా మీద ఇంత నిందగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీరు? లేదు లేదు. మీ మీద ఒక నిందగా మాట్లాడడం కాదు, మీ మీద ఒక దోషిగా మాట్లాడడం కాదు, కానీ ఇది రియల్. నీ హృదయం నుంచి సరైన భయభక్తులు నీవు ఉంటే నీ ఇంటి వారు. చూడండి, నోవహు దేవుని చేత హెచ్చరిక చేయబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం పుట్టింది? భయభక్తులు పుట్టింది. ఈ రాత్రి తీర్మానం చేసుకో, నిన్ను బట్టి, నీకున్న భయభక్తుని బట్టి ఎవరైనా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో విషయం. మొదటి విషయం. రెండవ విషయం చూడండి, రెండవ విషయం కీర్తన గ్రంథం. కీర్తనలు 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. భయభక్తులు కలిగి, కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. భయభక్తులు కలిగి ఏం చేయాలా? నా ఎంబడి చెప్పండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చాలు, చూసారా? కాబట్టి రెండో మాట ఏంటి? సేవించేవారు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఈరోజు ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి వణుకుతున్నాం చెప్పండి? ఎవరికి వణుకుతున్నాం? మనుషునికి వణుకుతున్నాం, దేవునికి వణకట్లా. ఎవరికి వణకట్లేదు? దేవునికి వణకట్లేదు. మనుషునికి గడగడ వణికిపోతున్నారు. అయితే ఆయనకి మనము భయపడాలి. ఆయన ఎందుకు భయభక్తులు కన్నవారు ఏం చేస్తారు? ఆయన్ని సేవిస్తారు. ఏం చేస్తారండి? సేవిస్తారు. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవానే. యెహోవాను ఉందా? యెహోవానే అని ఉందా? ఏముంది చెప్పు జోషణ, ఏముంది? ఆ వాక్యం ఏముంది నాకు తెలుసు అంటావా? యెహోవానే ఏముంది? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించను. అంటే ఇక ఆయన తప్ప నేను ఎవరిని సేవించను అని అర్థం. కాబట్టి ఆయన సేవిస్తున్నావా? ఆయన సేవించుడి అని రాయబడి. ఆయన సేవించడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవటం, ఆయన్ని మహిమపరచటం, ఆయన గణపరచటం, ఇవన్నీ కూడా ఆయన సేవించే అనుభవాలు. కాబట్టి ఎంతగా నీవు ఆయన్ని సేవిస్తున్నావు? దేవుని యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన్ని సేవిస్తున్నాడు, ఆయన్ని స్మరిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు చేస్తున్నావా కార్యము? ఏదో దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, నాకు మంచి కార్యాలు చేశాడు అనేది కాదు. నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. కాబట్టి రాత్రి రెండో విషయంగా దేవుని యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? ఆయన్ని సేవిస్తారు. కాబట్టి మూడవదిగా చూడండి, మూడవ వాక్యము కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 128:1. కీర్తన 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి నా ఎంబడి చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ధన్యులు అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. కాబట్టి ఎవరికి ఆశీర్వాదాలు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. కాబట్టి
మూడవదిగా దేవుని త్రోవలో నడుస్తున్నావా? ఈ రాత్రి నీ త్రోవను నడుచుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చినట్లు త్రోవలో నీవు నడుచుకుంటున్నావా? అందుకనే నీ త్రోవకి దేవుని త్రోవకి ఒకటి ఏమైనా వ్యత్యాసం ఉందా? చెప్పండి. వ్యత్యాసం ఏమీ లేదు. నువ్వు అనేకమైన త్రోవలు ఏర్పరచుకుంటున్నావు. అయితే బైబిల్లో ఏముందంటే ఇదే త్రోవ నీ వెనకుండి ఒక శబ్దము వచ్చున్నది. కాబట్టి ఇదే త్రోవ, అందులోనే నడుచుకో. చూడండి మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ఈ మాట మనము మరి చదువుక మంచిది. నా ముందు చెప్పండి. మీరు కుడి తక్కైనను ఎడమ తక్కైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఏ త్రోవ ఇది? దేవుని త్రోవ. ఆయన త్రోవను నడుచువారు ఎలాంటి వారు? ధన్యులు. కాబట్టి నీ త్రోవను నడుచుకుంటున్నావేమో. అయితే నీ త్రోవను నడుచుకోవద్దు. నీ త్రోవలో పోతే ఏమవుతావు? తప్పకుండా ఏమైపోతావు? నష్టపోతావు, ప్రమాదానికి గురవుతావు. అందుకనే ఆయన త్రోవను నీవు నడు. కుడి తక్కైనను ఎడమ తక్కైనను తిరగవద్దు. ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? అన్ని తక్కి తిరుగుతున్నారు. ఇష్టం ఉంటే కుడివైపు, ఇష్టం లేకపోతే ఎడమ వైపు. ఏమంటే అంతేనా? కాబట్టి దేవుని యొక్క త్రోవలో నడిస్తే నీకెంతో ఆశీర్వాదం. దేవుని అంతని భయభక్తి కలవారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన త్రోవలో కొన్నిసార్లు ఆయన త్రోవ ఎలా ఉంటాయి అంటే కఠినంగా ఉండొచ్చు. ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. లేకపోతే ఆయన త్రోవలో కొంచెం సంకుచితంగా ఉంటాయి. కఠినంగా ఉన్నప్పటికీ, సంకుచితంగా ఉన్నప్పటికీ, ఇరుకుగా ఉన్నప్పటికీ ఆయన త్రోవను నీవు నడవడానికి నీవు ఇష్టపడు. నిజంగా మన కోసం యేసు ప్రభు వారు ఎలాంటి త్రోవను నడిచాడు చెప్పండి? సిలువ త్రోవ. ఆయన త్రోవ ఏంటి? మన కోసము ఆయన ఏ త్రోవ ఎక్కాడు? కనువరి కొండెక్కాడు. గరుకురాన్న ప్రదేశం అది. ఆ గరుకురాన్న ప్రదేశం మీద నడిచాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! నీ కోసం నా కోసం ఆయన సిలువ మోసి ఏమెక్కాడు? కనువరి కొండెక్కాడు. గరుకురాన్న మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాన్న మార్గములో బరువు సిలువను మోసెను. నీ పాపము నన్ను ఒప్పుకో, నీ కడుగును నిన్ను రక్తముతో. నీ పాపము నన్ను ఒప్పుకో, కడుగును నిన్ను రక్తముతో. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. కాబట్టి మన కొరకై ఆయన ఎంతో భయంకరమైన త్రోవలో నడిచాడు. కనుక ఈనాడు ప్రజలందరూ ఏం త్రోవ కోరుకుంటున్నారు? అనుకూలమైన త్రోవ. ఏంటి అనుకూలమైన త్రోవ? భక్తిలో కూడా అనుకూలమైన త్రోవే. ఏం కావాలా? ప్రార్థన కూడా అనుకూలంగా ఉండాలి, భక్తి కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి భక్తిలో ఏముంటాయి చెప్పండి? కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ దినాల్లో ప్రజలందరూ ఎలాంటి త్రోవ కోరుకుంటున్నారంటే అనుకూలమైన త్రోవ. ఏంటి అనుకూలమైన త్రోవ? అంత బాగుండాలి, రోడ్డు బాగుండాలి, ఇంకా చర్చి బాగుండాలి, ఇంకా టయానికి అయిపోవాలి, 1 గంట మాత్రమే, లేకపోతే ఎక్కువసేపు. ఈ మధ్య ఎవరు అంటున్నారు, నాతో అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? చంకన్న చర్చి ఎన్నిటికి అయిపోయిందంట. ఒకడు అంటున్నాడు చంకన్న చర్చి 3 గంటలు. ఎన్ని గంటలంట? 3 గంటలు. బాబోయ్, ఆ 3 గంటల కూర్చుంటాం మేము. చూసారా? భక్తిలో కూడా ఏం కావాలని కోరుకుంటున్నారు? భక్తిలో కూడా అనుకోనక్క.
దేవుడు మన కోసము అంత ప్రయాసపడినప్పుడు ఇప్పుడు లేదులేండి 3 గంటలు పోయి ఇప్పుడు 2 గంటలు అయింది మాకు కూడా. ఏం చేస్తాం? మనిషిలో ఓపిక పోతుంది. కూర్చో ఒక గంటకే అయిపోతుంది మనిషిలో. అవునా కదా? కాబట్టి ఒక గంటకే ఇప్పుడు చూడండి ఇప్పటికి అటు ఇటు కదులుతున్నారు. ఇంకాసేపు ఉంటే పడిపోయేటట్టుంటారు. కనుక ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి పట్టు అట్లా ఉంది. అందుకనే కొన్నిసార్లు మేము కూడా మరి క్లుప్తంగా చెప్పేసి ముగించే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మనకు దేవునికి ఇష్టమైన త్రోవలో నడిస్తే అదే మనకు ఆశీర్వాదం. తర్వాత చూడండి నాలుగోదిగా మనం చూస్తే నాలుగోదిగా చూడండి దేవుని వాక్యము కీర్తన గ్రంథం 34:9. కీర్తన గ్రంథము 34:9 చదవండి. యెహోవా భక్తులారా యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదవలేదు. ఏమి డోకా లేదు అని అంటాం. కొదువ లేదు అంటే అర్థం ఏంటి? ఏం డోకా లేదు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారికి ఏ కొదువ ఉండదు. సింహం పిల్లలు నేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యై ఏ ఉండదు. మేలు కొదువై ఉండదు. ఆశ్రయించు. నువ్వు ఆశ్రయించకుండా నాకు అన్ని కావాలంటే, నువ్వు ఆశ్రయించకుండా దేవుడు నాకేమి ఇవ్వట్లేదంటే, ఆశ్రయించకుండా దేవుడు నాకేం సహాయం చేశాడంటే అది నీ పొరపాటు కానీ దేవుని పొరపాటు కాదు. ఈ రాత్రి ఈ మాటలుంటున్న సహోదరి దేవుని ఆశ్రయించు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? ఆయన ఆశ్రయిస్తారు. ఆశ్రయిస్తున్నావా? ఆశ్రయించడం అర్థం ఏంటి? ఆధారపడటం, స్థితి కాదు. ఆధారపడటం, ఆనుకోవడం. ఎవరి మనసుని మీద ఆనుకున్నో వానిని పూర్ణశాంతి గలవానిగా చేస్తాను. ఆనుకో, ఆధారపడు. ఎందాక మనుషుల మీద ఆధారపడతావు, ఎందాక ఈ లోకవారి మీద ఆధారపడతావు. అందుకని మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట. ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటున్నావు నువ్వు? నిజంగా చెప్పు, గుండె మీద చేసి ఎవరిని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు? మనుషుల మీద. అందుకని మనుషులు ఎంతవరకు? కొంతవరకే. మనుషులు ఎంతవరకు అండి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మనుషులు. కాబట్టి వారి మీద కాదు, యేసయ్య మీద ఆధారపడు. ఆయన నుండి భయభక్తులు గల వారు ఏం చేస్తారంటే ఆయనను ఆశ్రయిస్తారు. రాత్రి మాట్లాడుతున్న సహోదరి దేవుని ఆశ్రయిస్తున్నావా? ఆయన్ని ఆశ్రయించకుండా మనుషుని ఆశ్రయిస్తున్నావా? మనుషుల యొక్క ఆశ్రయిస్తే ఏమైంది చెప్పండి? ఆ మనుషుని ఆశ్రయిస్తే ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? దూషిస్తారు, అవమానిస్తారు. అర్థమైందా? ఈ మధ్య ఎక్కువగా మనుషులు దేని మీద ఆధారం పెట్టుకున్నారంటే చెప్పమంటారా వద్దా? ఎవరు? పింకేరు, తర్వాత వారాలోళ్ళు, ఇంకెవరు చెప్పండి? పింకేరు, వారాలోళ్ళు, ఇంకెవరు మళ్ళీ చెప్పారే డోక్రా వాళ్ళు, ఇంకా వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు? మళ్ళీ వాకిట్కి ఎదురుగా వచ్చి అమ్మా డబ్బులు ఇస్తామంటారు. వినయం అడుగుతారా? ఏం చేస్తారు? దబాయిస్తారు. మేము ఇస్తే కదా మీకు జరుగుతుంది, మేము ఇస్తే కదా నీకు సహాయం జరుగుతుంది, ఇవ్వు. ఈ మధ్య కొత్త సిస్టమ్ పెట్టారు. ఏం ప్లాన్ అంటే వాడు కిలోమీటర్ కనపడగా ఇంట్లో ఏం చెప్తున్నారు? ఇంట్లో ఉండి కూడా ఏం చెప్తున్నారు? లేడని చెప్పమని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రెండవడా వాడు నుంచోరా, వాడు వస్తున్నాడు, నేనని చెప్పురా. చూడండి, వాడిని భయపడటం ఎందుకు? వాడి మీద ఆధారపడటం ఎందుకు? ఆయన నుంచి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేయడం ఎందుకు? ఇవన్నీ ఏంటి? దేవుని మీద ఆశ్రయము, దేవుని మీద ఆధారపడిన కార్యాలు. ఆయన మీద ఆధారపడు, ఆయన ఆశ్రయించు. అప్పుడు దేవుడు నీకు ఏ మేలు కొదువా? నీకు ఏ కొదువ ఉండదు. సమృద్ధి దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారి జీవితంలో ఏముంటుంది చెప్పండి? ఆయన ఆశ్రయించేవాడిగా ఉంటారు. తర్వాత చూడండి, దేవుని వాక్యంలో మరొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనలు ఇప్పుడు ఎన్ని పోయినాయి చెప్పండి?
ఐదోది చూడండి. ఐదవది కీర్తనలు 31, 19, 20. చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఒక మేలు దాచి ఉంచాడు. ఇంకా నరుల ఎదుట ఎస్ నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నిన్ను ఆశ్రయించు వారి నీవు నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఆ, ఎంతో గొప్పది. చూడండి, ఇక్కడ 2 మేళ్ళు ఉన్నాయి. ఎన్ని మేళ్ళు మరియమ్మక మీరక్క? ఎన్ని మేళ్ళు మరియమ్మ? వెనక్కిపడి మరియమ్మ. ఎన్ని మేళ్ళు? 2 మేళ్ళు. ఏ మేలు అది? సిద్ధపరచబడిన మేలు, దాచబడిన మేలు. అర్థమైందా? కాబట్టి దేవుడు నీ విషయంలో దాచి ఉంచాడు. దాన్ని ఎప్పుడు బయటికి తీస్తాడు చెప్పండి? దాచి ఉంచింది నీ భయభక్తులు కలిగి ఉంటే. ఏం కలిగి ఉంటే? భయభక్తులు కలిగి ఉండు. దేవుడు ఎందుకు నీకు మేలు చేయడు? నీకు ఎందుకు దేవుడు సహాయం చేయడు? నీ కోసం దేవుడు ఏమి ఉంచాడు? దాచిపెట్టాడు. ఏం చేశాడు? దాచి ఉంచాడు. ఆయన దాచిపెట్టడం ఎందుకు, మాకు చూపించకపోవడం ఎందుకు అంటారా? ఆయన ఎప్పుడు చూపిస్తాడు దాన్ని? ఎప్పుడు బయటికి తీస్తాడు, ఎప్పుడు బయటికి తీసి చూపిస్తాడో అప్పుడు ఆ సహాయాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏం దాచి ఉంచాడు? మేలు. కాబట్టి ఈ రాత్రి దేవుడి కోసము ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు, దాచబడిన మేలు బయటికి రావాలంటే నువ్వేం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అంతేగాని ఆయన మీద ఏడవద్దు, ఆయన మీకు గొనగవాకు. నాకేం మేలు చేశాడులే, నాకేం మంచి చేశాడు దేవుడు. నిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఉట్టిదే ప్రార్థన చేసి నిద్రపోతారు. ఏం చేస్తారు? మన పైపెచ్చామంటారు. నిత్యం నేను ఆయన ప్రార్థన చేస్తాను. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు వారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు దాచి ఉంచాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఆ భయభక్తులు కలిగి ఉన్నవారే దేవుని మేలు చూస్తారు. కాబట్టి ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు? అందుకే దావీదు అదంతా చెప్పినాక ఏదంతా, నా ప్రాణం యెహోవాను సన్నిధించము, నా అంతరంగ సమస్త ఆయన పరిశుద్ధ నామం సన్నిధించము, నా ప్రాణం యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన మీరు ఉపకారం దేనిని మరొకము, ఇవన్నీ చెప్తూ చివరికి ఏమన్నాడు? కొట్టేశాడు. చివరికి చెంపదెబ్బ కొట్టినట్టే. ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదర సహోదరి, పైపై భక్తి వద్దు, పైపై భక్తి వద్దు. అందుకనే బైబిల్లో ఉంది, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎంతోమంది ఉన్నారు. పైకి భక్తి, లోపల యుక్తి. ఏముంది? పైకి భక్తి, లోపల యుక్తి. యుక్తి ఎవరు? యుక్తి గలవాడు ఎవరు? ఆది కాండంలో ప్రారంభంలో యుక్తి అనే మాట ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. ఎవరి విషయంలో? సర్పం ఏమంటున్నాడు? సర్పం ఎలాంటిది? యుక్తి కన్నది. దానికి భక్తి తెలుసు, దానికి కూడా ఏం తెలుసు? ఎందుకని? అక్కడి నుంచి వచ్చింది. ఏ దూత? లూసిఫర్ దూత. ఏ దూత? లూసిఫర్ దూత. ఏ రూపంలో వచ్చాడు? సర్పరూపంలో వచ్చాడు. చూసారా? ఎందుకని సర్పరూపంలో వచ్చాడు చెప్పండి? ఎందుకని సర్పరూపంలో వచ్చాడంటే, పాము చిన్న బెజ్జమైన ఏం చేసింది? దూరింది. ఇప్పుడు ఏదేం తోటలో దూరాగా వాడి పని ఏంటి? వాడి ఆలోచన ఏంటి? దూరాలి. దూరం ఏం చేయాలి? వాడిని కెనకాలి. కాబట్టి ఈనాడు ఎవరు దొరుకుతున్నాడు? మనుషుల్లో దొరుకుతున్నాడు. ఎటువంటి మనుషుల్లో? భక్తి లేని మనుషుల్లో, భయభక్తి లేని మనుషుల్లో అపవాది దూరం ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి భ్రమలోనికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి రాత్రి నువ్వు ఏ భ్రమను మీద మోసపోవద్దు, ఏ భ్రమను నమ్మొద్దు. ఈ దినాల్లో భ్రమలు ఎక్కువైపోయాయి. భక్తిలో కూడా ఏమన్నాయి చెప్పండి? భ్రమను. ఏ భ్రమను చెప్పండి? ఏ భ్రమ చెప్పరే? యేసుప్రభు అన్నాడు, నా రాకడి సూచనలన్నీ అన్ని భ్రమలే జరుగుతాయి అన్నాడు. ఏమన్నాడు? నా రాకడికి అన్ని భ్రమలే. ఏ భ్రమలు?
ఏం భ్రమలు చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయం, మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ఆయన ఆ కాలం రాకడికి సూచనగా చదవండి. ఆ కాలమందు ఎవడైనను ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను గొప్ప సూచక్రియలు మహత్కార్యములను కనబరచెదరు. చేస్తారు. ఇదిగో ఏం చేస్తారు? ఎవరు వీళ్ళు? వీళ్ళు చేసే కార్యాలన్నింటి మహత్కార్యాలే. ఎవరు వీళ్ళు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఎవరిని మోసం చేయాలని? ఏర్పరచబడిన వారు. పాపం ఏర్పరచబడిన వారు ఎవరిని నమ్ముతారంటే వాక్యాన్నే నమ్ముతారు, రక్షణని నమ్ముతారు. అంతేకాని భ్రమల్ని ఈ దినాన్ని భ్రమలో పడిపోతున్నారు. దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని బాగా వినండి, బాగా అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా మీకు ఈ మాటలు. ఈనాడు ఎటువంటి భక్తి అయిపోయింది? భ్రమతో కూడిన భక్తి అయిపోయింది. వాక్యం మీద ఆధారపడేవాడిని తక్కువైపోయారు, విశ్వాసం మీద ఆధారపడేవాడిని తక్కువైపోయారు. అర్థమైందా? అయితే ఇటువంటి భక్తి ఎంతో నష్టానికి దారితీస్తుంది. అయితే ఈ యేసు ప్రభు రాకడ సమీపంలో ఇవన్నీ జరుగుతాయి. వారందరూ చేంజ్ చేస్తారంట, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. అది చూడగానే మనకేమనిపించింది? అబ్బో అమ్మో, నిజంగా వీనికి నిజంగా ఏం దిగింది? దానిలో ఆత్మ దిగింది. ఏమనుకుంటాం మనం? ఆత్మ వచ్చేసింది, అమ్మో వీళ్ళు ఎంత ఉందో అని అనుకుంటాం. ఈ దినాల్లో ఎట్లా ఉండే పరిస్థితి? భక్తి జీవితం కానీ సేవా జీవితం కానీ గారడీ అయిపోయింది. ఏమైపోయింది? గారడీ పరిచర్య అయిపోయింది. గారడీ వాడు ఏం చేస్తాడు? నేను దాన్ని చూపిస్తాడు, ఉన్నదాన్ని పంపిస్తాడు. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఏం కారణం అంటే అనేకులను భ్రమపరిచి మోసపోయే భక్తి దినాలు ఇవన్నీ. మోసపోకండి. మీరు ఒకటే దేని మీద నమ్మకం ఉంచాలి? వాక్యం మీద నమ్మకం ఉంచండి. వీళ్ళెవరు? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. ఏం చేస్తారు? ప్రవచిస్తారు. దీనికి ఏం పేరుంది? అబద్ధపు ప్రవక్తలు. ఈనాడు ప్రవచించేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మరి అది దేవుడు చూసుకోండి. నేను తిరుపతి తెచ్చాను, నేను ఏకపాటి వాడిని. అయితే ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే కొత్త విషయాలన్నీ చెప్పేది వారిని వాక్యంలోనికి మనసు పెట్టకుండా వీటి మీద మనసు పెడుతున్నారు. వీటి మీద, దారాల మీద, లేకపోతే గొంతుకి ఒక తాడు మీద, వీటన్నిటి మీద మనసు పెట్టి మనుషులు ఏం చేస్తున్నారు? మోసపరుస్తున్నారు. మోసపోకుడి, భ్రమపడకుడి. అందుకే నేను మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆ దినాల్లో ఈ మహత్కార్యం చేసేవాడినే, ఈ సూచక్రియం చేసేవాడినే యేసు ప్రభుతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? అయ్యా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యాలు వెనగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము స్వస్థ కార్యాలు చేయలేదా? ఎవరన్నారు? కానీ వాళ్ళని పట్టుకొని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అంత మాకన్నా ఏంటయ్యా? మేము ఎంతోమందిని ప్రవచించాము, ఎంతోమందిని బాగు చేశాము, మమ్మల్ని అంత పెద్ద మాట్లాడినావా? అయితే ప్రభు ఏమన్నాడంటే, దేవుని చిత్తము జరిగించని ప్రతివాడు ఎక్కడికి ప్రవేశిస్తాడు? నరకానికి. దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఈ రోజుల్లో అద్భుతం చేసేవాళ్ళు, క్రియం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని చిత్తాన్ని జరిగించేవారు లేరు. అందుకని ఇప్పుడు వారు బాగుంది కాక వీళ్ళని బాగులేరు. ఎక్కడికి? దేవుని రాజ్యంలోనికి వాళ్ళు బాగుంది కాక వీళ్ళని బాగులేరు. ఎందుకని? వీళ్ళకి ఏం చూపిస్తున్నారు? ఏకాడికి సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రవచనాలు, దర్శనాలు, ఇవన్నీ ప్రభు చెప్తున్న మాట్లాడండి. నన్ను మీరు వేరేగా అపార్థం చేసుకోవద్దు. ఎక్కడ కూడా ప్రభు ఎవరికి ఎలాంటి భ్రమపరిచే భక్తిలో తీసుకొని రాలేదు. అందుకనే నమ్మకుడి అంటున్నాడు. వాక్యంని నమ్మండి. కనుక ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం, అక్కడ సమీపించే దినాల్లో ఉంటున్నాం. జాగ్రత్తగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యం మీదనే బేస్ అవుదాం, విశ్వాసం మీదనే బేస్ అవ్వండి. అప్పుడు మీకు క్షేమము, అప్పుడు మీకు ఆశీర్వాదము.
ఆ రీతిగా దావీదు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దావీదు ఏమయ్యాడు? ఉన్నతమైన స్థానంలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించబడ్డాడు. అట్టి రీతిగా నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాలను అట్టి భయభక్తుల యొక్క అనుభవం నడిపించి మనల్ని దేవుడు తన రాజ్యం కొరకు సిద్ధపరచబడిన గాక. ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మైక్ ఇవ్వండి. ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ప్రార్థనలో మనం ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందా. నువ్వు ఎటువంటి భక్తిగా ఉన్నావు? మోసపోయే భక్తిగా ఉన్నావా? భ్రమపరిచే భక్తిగా ఉన్నావా? లేకపోతే సూచక్రియను మహత్కార్యాన్ని చూసి భ్రమపడిపోతున్నావా? అటువంటి భక్తి నీకొద్దు. నువ్వు ఎటువంటి భక్తి కలిగి ఉండాలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి అట్టి అనుభవం నీవు కలిగి ఉంటే ప్రభు తప్పకుండా నిన్ను సరి అయినటువంటి భక్తిలోనికి ప్రభు తీసుకొస్తాడు. తీర్మానం చేసుకో. తీర్మానం నీది, డెసిషన్ నీది. కాబట్టి రాత్రి నీ తీర్మానం ఏంటి? ఇప్పుడు దాకా ఏ భక్తిగా ఉండిపోతా వచ్చావు? ప్రభువే చెప్పాడు, చివరి దినాలు ఇవి, రాత్రి సమీపించిన దినాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మోసపోవద్దని చెప్పాడు. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి. భక్తిలో కూడా ఏముండాలి? జ్ఞానం. ఆ జ్ఞానం నీకుందా? జ్ఞానంతో కూడిన భక్తి, దైవభక్తి, సద్భక్తి నీవు కలిగి ఉంటే వీటి మీద నువ్వు మనసు పెట్టవు. కాబట్టి వీటి మీద నీ మనసు ఉంది. దేవుని వాక్యం మీద ఉందా? విశ్వాసం మీద ఉందా? ఒక నిమిషం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ముందుకు సాగిపో. పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు రాజా, మీ స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా తండ్రి, మీ దాసురాలు భాగ్యం లాంటి గృహమునందు ఈ చక్కని కూడికను ఏర్పాటు చేయడానికి వారి కుటుంబం ద్వారా మీరు జరిగించిన కార్యమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి నిజముగా మరి తండ్రి, ఈ చివరి దినాల్లో మనుషులు అజ్ఞానులైపోతున్నారు. భక్తి విషయంలో జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు. కనుక జ్ఞానోదయం కలుగుచ్చాయి ప్రభువా. ఏ విషయాలు దేవుని మీ యందు భయభక్తులు కలిగి ఉండాలో, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు వారి విషయంలో చేసే కార్యాలు నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో ఇంకెవరైతే ప్రభువా రక్షణ మారు మనసు లేదో, ఎవరింటికి రక్షణ లేదో వారికి రక్షణ ఇవ్వండి. వారికి రక్షణ దయచేయండి స్వామి. ప్రార్థన చేస్తున్నాం. నిరాకడ సమీపంగా ఉంది కాబట్టి నిరాకడకు ముందే ప్రతి ఇంటి వారు రక్షణ పొందితే అదే గొప్ప భాగ్యము. కనుక జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఎవరెవరు ఏ బాధలో, ఏ చింతలో ప్రభా, ఏ యొక్క సమస్యల్లో, ఎటువంటి ప్రభా ఇరుకులో, చిక్కులో ఉన్నారో వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుంచి మీరు విడిపించి ప్రభా తండ్రి వారికి నెమ్మది సమాధానం తెచ్చే ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. భాగ్యమంటిని మీరు ప్రభా కాపాడుతూ వస్తున్నారు. అలాగే మెరక్క శ్రీను అన్న ఆయన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కూడా ప్రభా తండ్రి మారు మనసు ఇవ్వండి, ప్రభా దర్శించండి, ప్రభా రక్షణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే యోహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నిరోషాన్ని బట్టి మరి హస్బెండ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా అక్కిన పండు వారి రెండో కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ చాలా మరి కండిషన్గా ఉంది, సివియర్ కండిషన్గా ఉంది. ఆ బిడ్డకు మీరు స్వస్థపరచండి ప్రభా. ప్రభా తండ్రి, నీవే ఆ బిడ్డకు అవయమును నిర్మించిన
ప్రభా ఆ బిడ్డను మీరే ఈ లోకంలో జన్మింపజేశావు. ప్రభా ఏ ఉద్దేశం చేత ఆ బిడ్డను ఈ లోకంలోనికి పుట్టించావో ఆ ఉద్దేశాన్ని మీరు మహిమపరచండి. ప్రార్థన చేస్తున్నాం. సాక్షిగా ఆ బిడ్డను బ్రతికించండి. నీ చిత్తమునైనా మేము అడిగేవారమే కానీ ప్రభా చేసే దేవుడు నీవు. కాబట్టి చిత్తము నీది. ఆ చిన్న బాబు విషయంలో సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా, మీరే కనికరించండి, స్వస్థపరచండి. ప్రభా ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి తండ్రి ప్రభా, ఇంకా నాయన మరి ఈ కూడికకు మరి చెరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా సహాయం చేయండి తండ్రి. మరి ప్రభా నాయన వారి అవసరాలు తీర్చండి. ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి, మహిమ పొందండి. ఈ రీతిగా ఈ కూడిక ద్వారా ప్రభా మరి అనేకులు మేలు పొంది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందుకునే వారిగా సహాయం చేయండి. ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి కొనియాడుచు స్తుతిస్తూ వచ్చిన వారందరికీ మీ దేవుని బహుమానంతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున విత్తబడిన వాక్యం కూడా అందరి జీవితాల్లో మీరే నెరవేర్చి వారి జీవితాలను ఫలింపు దాల్చమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మరి షిలోహు ప్రార్థన మందిరం ప్రతి ఆదివారము ఉదయం 10:30కు మరి ఆరాధన జరుగుతుంది. మరి షిలోహు ప్రార్థన మందిరంలో అట్లాగే ప్రతి మంగళవారము మరి ఉదయం 10:30కు మరి సంఘ ప్రార్థన, ప్రతి శుక్రవారము ఉదయం 10:30కు సంఘ ప్రార్థన ఉంటుంది. కాబట్టి దయచేసి రండి. మీ ప్రార్థన అవసరతలు, మీ అక్కర్లు ప్రభు సన్నిధిలో మరి మనం చేసుకుంటే మీకే ఎంతో మంచిది. తర్వాత మరి 31వ తారీఖు నైటు మరి వాచ్మెన్ సర్వీస్ ఉంది. మరి చక్కగా ఆ రాత్రి అంతా పాటలతో మరి సంకీర్తనతోనూ వాద్యములతో మరి అలాగే దేవుని వాక్యంతో మనము గడుపుతాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నూతన వాగ్దానాన్ని కూడా మరి తేబడినాయి, సిద్ధముగా ఉన్నవి. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మాకు చెప్పని అనుకోవకండి. కాబట్టి ప్రేమతో అందరికీ మీకు ఆహ్వానం చెప్తున్నాం. కాబట్టి రండి, దేవుని వాక్యం వినండి, వాగ్దానాన్ని పొందుకోండి. అట్లాగే మరి కొత్త వర్తమానికి కూడా మన మధ్యకు రానే ఉంటున్నారు కనుక ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు పాలు పొందండి. అట్లాగే నూతన సంవత్సరాల క్యాలెండర్లు వచ్చినాయి. క్యాలెండర్లు అలాగే సార్వత్రిక సంఘ వాగ్దానాలు అవి కూడా వచ్చినాయి. కాబట్టి మీరు వచ్చి వాటిని తీసుకోవచ్చు. చివరి ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చెరువు మనందరికీ ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.